నేను వస్తున్నా. గుండె నిండా ధైర్యం ఉంది. సరే ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. వనజంగి వ్యూ పాయింట్ అయితే స్టార్ట్ చేశాను. ఏం కనిపిస్తలేదు. రోడ్ అంతా మంచి మంచి ఉంది. 8 కిలోమీటర్స్ వెళ్ళాలి. 8 కిలోమీటర్స్ వెళ్ళాలి. 9 కిలోమీటర్స్ అంట. అందులో 6 కిలోమీటర్స్ కారు, 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుందంట. టికెట్ వచ్చేసి 50 రూపీస్. మేమైతే 5 మంది 250 అండ్ కార్కి 50, టోటల్ 300. అవన్నీ వ్యూ పాయింట్ చూడడానికి పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్. మంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. మంచి ఉరుస్తూనే ఉంది. చలి మాత్రం ఘోరంగా. 12 seconds later. మొత్తానికి స్టార్ట్ చేసినాం. ఎట్లా వెళ్తామో 3 కిలోమీటర్స్. ఏదైతే అదే సన్ రైజ్ కి అయితే మాత్రం పక్కా రీచ్ అయిపోవాలి. నేను వస్తున్నా. 3 కిలోమీటర్లు అంటే ఇట్లా ఎక్కేసి అనుకున్నా. మళ్ళీ పెద్ద పెద్ద బండలు. కార్తీక్ అదే ఎత్తుకోరా. అదే అందుకే నేను రా ఎందుకు చూస్తున్నాం. సో 1.5 కిలోమీటర్ వచ్చినామంట. ఇంకా 1.5 కిలోమీటర్ ఉంది. మా వాళ్ళు ఏమంటారు అంటే మ్యాగీ తిందా, మా ఆకలి అవుతుంది అంటారు. కార్తీక్ మ్యాగీ తింటా. తిన్నీకే ఫస్ట్ పెట్టాడు. ఒక కిలోమీటర్ రాలేదు, మ్యాగీ కావాలంట. రావడానికి ఒక సైన్ కుదరదు. వీడు బ్లాక్ బ్యూటీ 65 బండి ఉంది, దాన్ని పెట్టేశాడు 20,000. ఈ భయ వైజాగ్ లో వాళ్ళ నాన్న స్క్రాప్ బిజినెస్ ఉంది, దాంట్లో 0.5% వేసేదాడు. ఈయన ఏం చేశాడు, కెమెరా అమ్మేశాడు. కూల్ డ్రింక్ ఉంటే మనపురంలో పెట్టేశాడు. బంగారం తీయరా తిన్నాక పెద్ద ఫ్యాన్ అన్నా. నా గర్ల్ ఫ్రెండ్ అన్నా. బాగుంది బాబాయ్. నేనే సౌండ్ వచ్చింది. ఏంద్రా సౌండ్ వచ్చింది? సౌండ్ సౌండ్ వచ్చింది. ఏం చేశావు బాబు? నా కళ్ళు కలిపి కూడా రాక టైం పడతానా? వెళ్ళగలుగుతా కదన్నా. మీరైతే ఎంతసేపట్లో అవుతారు? 20 minutes. ఫ్లాష్ ప్యాన్ అదే కొండ ఎక్కితే సరిపోతుంది, ఇంకా ముందుకెళ్ళాలా? ఆ కొండ ఎక్కలేదంటే గుట్ట ఉంది కదా, కనిపిస్తుంది. ముందుకెళ్ళాలి, అటానికి మొత్తం కనిపిస్తుంది. వెళ్ళిపోవాల్సిందే. A few moments later. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? నుంచి ఆల్రెడీ వ్యూ పాయింట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ కొండ ఎక్కాలమ్మా, మళ్ళా ఎక్కుకుంటే పోవాలా. ఒక కొండ ఎక్కేసరికి ఖుషి అయిపోయినాం. దగ్గరికి వచ్చినాం. అసలు స్టార్ట్ పోతూనే ఉన్నాం. దగ్గరకు వచ్చినట్టుంది కానీ దగ్గరికి అయితే వస్తలేదు.
బ్రో మొన్న ఎక్స్ప్లోర్స్ బ్రో. సండే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అబ్బా పాల సముద్రం గమ్యం ఒకటే. నిండా ధైర్యం ఉంది. సరే ఓకే 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 కానీ ఓపిక లేదు. అది దాన్ని చూసినాక ఎనర్జీ వచ్చింది బ్రో. కొంచెం సన్లైట్ వస్తే క్రేజీగా ఉంటుంది. సారీ. పోదాం. ఎప్పుడు వచ్చారా? లేదు ఫ్రెండ్స్ బ్రో. పాల సముద్రం చూసారు ఎప్పుడైనా? పైకి వెళ్దాం. తెలుసు పని ఒకసారి చూపిస్తాను. Sobe o clima, sente o calor. Requebra no ritmo, sente o amor. Vem no flow, não pode negar. Essa vibe é nossa, pode acreditar. Deixe relógio sem parar. Essa energia vai te levar. Chão tremendo, todo mundo a dançar. É o baile que nunca vai acabar. రే బా ఇప్పుడు చెప్పరా. గుడిసా పడతావు వనజంగి పడతావు? గుడిసా దీంట్లో 1% కూడా ఉండదు బ్రో. 0% కంపారిజన్ వేస్ట్ అసలు. ఎంత కష్టపడ్డాం నడుచుకుంటూ అని వీడికి వచ్చినాక ఆ నడచుడు, ఆ ఆయాసం, ఆ బాధ, ఆ నొప్పి అన్ని సూర్యుడు వచ్చేస్తున్నాడు.
ఆ సూర్యుడు సన్ రైజ్ వస్తుంటే ఒక డైలాగ్ గుర్తొస్తుంది, మళ్ళీ పుడతారా భైరవా. ఒక పక్క ఏమో పాల సముద్రం మేఘమాలికలు, ఇంకో పక్క వచ్చేసి సన్లైట్. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్, క్రేజీ ఉంది, క్రేజీ, టూ మచ్ క్రేజీ. ఇప్పుడు సన్లైట్ దగ్గరికి వెళ్దాం. అసలు గుడిస అనవసరం కాదు, ఎక్స్పీరియన్స్ చేయాలి గుడిస కానీ. బట్ గుడిస దీని ముందు 1% కూడా పడుతుంది. గుడిస పోయినాం, గుడిసలో ఈ క్లౌడ్ ఫార్మేషన్ తక్కువ ఉంది, సన్లైట్ బాగుంది. కానీ ఇక్కడ మాత్రం డబల్ ఒక పక్క సన్లైట్, ఇంకొక పక్క పాల సముద్రం. I grew up reading stories, how I believed that I could climb through every pain. How the fire and glory, all the revenge and all the rain. Have you heard of the heroes ending? They couldn't protect and they couldn't defend in all the way. Have you heard of the heroes ending? If we go further, then we'll never be the same. లాస్ట్ ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ పోయి నించొని ఒకసారి వీడియో ఫోటో తీసుకుంటాను. అనేది వ్యూ ఎంత క్రేజీ ఉంటుందో అది కూడా ఒకసారి 1 2 3. ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు చూసినాం బ్రో, ఘోరంగా. ఇంకా వచ్చిందిలే అనుకునే టైంకి ఇంకో స్టార్ట్ అయింది. మెల్లగా స్టెప్ బై స్టెప్ వచ్చి ఒక్కసారి చూసేసరికి మనసు ప్రశాంతంగా ఉంది. గుడిసె డిసప్పాయింట్ చేసింది కానీ మన జంగి చేయలే. గుడిసెలో ఏమైనా వస్తుందేమో చూసినాం, నేను కూడా అట్లానే ఉంది. మీరు వీడియో ఫుల్ చూడండి బ్రో, మీకు వర్త్ అనిపిస్తుంది. వీడియో ఫుల్ చూడండి, వీడియో మొత్తం చూడండి. నేను పడ్డ కష్టాలు, నేను ఈ కొండలు ఎక్కుడు దిగుడు, మీకు నా కష్టం నచ్చితే ఫుల్ వీడియో చూడండి. నన్ను బాగా సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ అంటే ఏం లేదు బ్రో, వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి చాలు. నాకేమో తిరగడం వల్లనే నాకు సిగ్గు శరం లజ్జ అన్నీ పోయినాయి. నేను ఐఏఎస్ కలెక్టర్ అవుతుండే, IPS ఆఫీసర్, కానీ నన్ను అవ్వకుండా చేసింది వీళ్ళు. నాకు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేటోళ్ళు. నాకు ట్యూన్ వచ్చి చెప్తుండే, సార్ మీ ఫ్రెండ్ లేదు, బొక్క లేదు, బయట నుంచి అమ్మని చెప్పాడు. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అవ్వలేదు కానీ అయితే మాత్రం సీఎం చీఫ్ మినిస్టర్ చంద్రమౌళి నెక్స్ట్ పిఎం అయితే ఏం చేస్తాం? అక్కడ వెళ్ళిపోతుంది. వాల్టూర్ చేసేసాం. కార్తిక్ గారు వస్తాం. కార్తిక్ పోయినప్పుడు నువ్వు వద్దా అంటూ ఎవడు వాడు మరి పిఎం అవుతాడట, దేశాన్ని నమ్మేసి వాల్టూర్ వెళ్దాం అంటారు. ఉండడం కూడా వేస్ట్. వాళ్ళకి శోధిస్తా పోయించారు. అదే అనిపిస్తుంది నాకు 90 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. ఇలా షెడ్యూల్ పెట్టుకొని తిరుగుతున్నాం సార్. దరిద్రం అనే దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే మనం పెట్టాం. చాలా ఫ్రెండ్షిప్, ముగ్గురం బాగుంటాం, ముగ్గురం కలిసి ఉంటాం, ముగ్గురం ఇష్టం ఇష్టం తెచ్చుకుంటాం. అదే మా ఫ్రెండ్. గుడ్ గే, యు ఆర్ గుడ్ గే బ్రో. సారీ, గుడ్ గాయ్. రే, వై యువర్ ఫేస్ లైక్ దిస్? మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. వాట్? తర్వాత we are going to అరకు పైనరీ ఉంది, వుడెన్ బ్రిడ్జ్ ఉంది, ఇంకా
దాని పేరు ఏంటా చాపరాయి వాటర్ ఫాల్స్, రైల్వే టన్నల్ ఒకటి. ఇవి చిన్న చిన్న విలువైతుంది, అవి కవర్ చేద్దామని ప్రోగ్రామ్ ఉంది ఈరోజు. అవి ఎంతవరకు కవర్ చేస్తామో తెలియదు, బట్ వి విల్ ట్రై టు కవర్. కానీ ఇవాళ ప్రశాంతంగా నిద్రేసాం ఫ్రెండ్స్. టెంట్ తీసుకుందాం అనుకున్నాం, మొత్తం నీళ్ళు చెమ్మ ఉంది, 9 degrees ఉంది బ్రో నైట్. గుడారా లేపేస్తున్నారు ఫ్రెండ్స్. ఈడెవడో గుడారా లేపేస్తాడు మేడం. కపుల్స్ ఎక్కువ వస్తారు. ఏ కర్రున్నారు మీరు? నాకైతే కిందికి వెళ్ళాలనిపిస్తుంది. సీదా హెవెన్. నేనైతే పోతా. అరే వద్దు మామా, వద్దు. వేరే లెవెల్ బ్రో, వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. సూపర్ అది. కంప్లీట్ వర్క్, ఫుల్ సెంటర్, ఫుల్ హ్యాపీ. దిగేటప్పుడు అది కూడా వీడియో తీసి, ఎందుకంటే వచ్చేటప్పుడు మొత్తం చీకటి ఉంది కాబట్టి. ఈ స్ట్రగ్లింగ్ మూడు పాయింట్లు వేసుకోండి సార్, ఎక్కువ ఉందని. అది ఓకే. సో వెళ్దాం, టైం అయింది. వేరే లొకేషన్ కూడా విజిట్ చేసుకొని అందరం కంప్లీట్ చేసుకొని మన ఊరికి వెళ్ళిపోదాం. ఊరికి ఈరోజు మడగడ వ్యూ పాయింట్ కూడా ఒకసారి చూసేసి, జమ్. వేరే లొకేషన్ కూడా కవర్ చేయాలి కదా, నాకైతే అందరూ ఓపిక అవుతారు. ఇది వండుకోవాలనిపిస్తుంది ఇక్కడ, వాటి మీద వండుకోవాలి. చేస్తారు చూడా, ఏమంటారు రాజు, గ్రీన్ కలర్ ఉంటుంది, వైట్ కొద్దిగా ఉంటుంది. సరే, ఒకసారి వెళ్ళేటప్పుడు మేము ఎట్లా వచ్చినాము, చీకట్లు వచ్చినాము, అది క్లియర్ కాదు. పోయేటప్పుడు ఆ వీడియో కూడా ఎట్లా పెడతాం. 2000 years later.
అంత డేంజర్గా దిగినాం. వీడియో అయితే ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.